పౌరులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ.
భారమే. అదే వచ్చింది భూమి మీద సింహంగా. ఏది మానవుడికి దేవుడికి ఇష్టమో అది వచ్చింది. ఎవరు చేయలేదు, తెచ్చారు. దేవుడి సృష్టిలో లేదు ఈ మరణం. దేవుడి సృష్టిలో లేదు ఈ మరణం. మానవుడు చేసిన తప్పును బట్టి, అవిధేయతను బట్టి, మానవుడు అంటే ఆనందుడే అనుకోకండి, అబ్బమ్మ గారు. ఈ గతంలో చాలాసార్లు చెప్పాను. అబ్బమ్మ దగ్గరికి అబ్బమ్మ చెట్టు మీద సర్పరూపంలో వచ్చింది నిజమా అన్నప్పుడు ఏం నిజమా అని కూడా ఆలోచించకుండా చెప్పేసింది. ఏమని చెప్పింది? ఆ పండు చూస్తా కూడా వచ్చాయి కూడా వచ్చిన అయితే మీరు సావకుంటున్నట్లు అది కూడా తెలుసు అమ్మగారికి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీరు సావకుంటున్నట్లు, వాటిని తినకూడదనియు. ఏంటమ్మా మళ్ళా చదువుకోమ్మా, మైకి అది దేవుడు చెప్పాడు అన్నమాట. మీరు ఇంకేమి చదువుకోండి, నాకు టైం లేదు కనుక చదివించలేదు. 3వ వచ్చారు 7వ వచ్చిన ఆ పండు తినమునా నీవు నిశ్చయముగా చచ్చిపోతావని చెప్పాడు. చుట్టూకి అమ్మగారు ఒక మాట కలిపింది. ఏం చేసిందండి? పండు తినములో చచ్చిపోతామని చెప్పాడు. అమ్మగారు ఒక మాట కలిపింది. ఏం జ్ఞాన ఏమన్నా అమ్మగారు గతంగా తెలియదు ముట్టుకోవాలి. సైతాలు కూడా అక్కడ పట్టుకున్నాడు. అమ్మరా ఇప్పుడు అమ్మమ్మ గారు నీవు పలికిన మాటతోనే సైతాలు గారు నిన్ను పట్టువేస్తాడు. నీవు పట్టుకున్న మాటతోనే నీతో తప్పు చేయిస్తాడు. అమ్మవారి పట్టుకున్నాడు. పట్టుకుంది ఏమైందా చెప్పండి. నిద్రపోతారా పెట్టుకున్నారా? పట్టుకుంది ఏమైందా? శ్రీమన్ గారు ఏం అవ్వలేదు, బతికే ఉంటాయి. బతికే కదా చచ్చిన. ఇదిగో నీ దేవుడు పుట్టుతూ ఉంటాడు, పుట్టుకుంటూ చచ్చిపోతా ఉంటాడు. నువ్వు పుట్టుతున్నావు, నువ్వేమవ్వలేదు. కనుక ఏంటి ఇప్పుడు అపరాధాలు నెక్స్ట్ ఏంటి? తినమని అబ్బమ్మ గారు 4 పళ్ళు తీసుకొని తినాలి. చచ్చిందా? మాట్లాడే అలా చూద్దానికి చచ్చిందా? ఎవరు చూడన్నా చచ్చిందా? సాగలేదు. చూసావా దేవుడు అబద్ధుడు ఏమంటుంది? మాట్లాడాలి. ఏమంటుంది దేవుడు? నేను నిజం చెప్తున్నాను, నేను సత్యం చెప్పేవాడిని. నా మాట నేను చెప్పింది చెయ్యండి. ఇప్పుడు తీసుకువెళ్ళి ఆదాం గారికి పోయాను. ఒక చిన్న ప్రశ్న, దేవుడు ఆదాముతో చెప్పాడా? ఇద్దరితో చెప్పాడా? లేకపోతే అవ్వతో చెప్పాడా? ఆ పండు తింటే చచ్చిపోతామని ఆదాముతో చెప్పాడు. సో ఆ పళ్ళు తెచ్చుకుని అయ్యారు ఎవరైనా తినండి. పాపం ఆయన ఏమీ ఆలోచించలేదు. మట్టి మొహం లాగా ఏమనుకుంటున్నా కొట్టే కొట్టారు కానీ గట్టి మొహం లాగా తినేసాడు. ఏంటి ఏ మన రోజు మీద పళ్ళు లాగలే, యాపిల్స్ లాగలే, సీతాఫలాలు లాగలే, మామిడికాయలు లాగలే, నిజం కొత్త ముందు ఏంటిది అది కూడా ఆడకుండా బాగా ఇచ్చారు. రుడుక్కుని గొంతులో మింగేశాడు. మింగేటప్పటికి దిగంబరుడైపోయాడు. పాపం మరణం లోకంలోకి వచ్చేసి ఏదైతే భూమి మీదకి రాకూడదని దేవుడు ఉద్దేశించాడో అది వచ్చేసింది. పాపం, శాపం, రోగం, చెమట, వేడి, అన్ని దుఃఖం అన్ని భూమి మీదకి వచ్చేసింది. భూమి అంతా వ్యాపించేసింది. ప్రియమైన ఈ మధ్య నాకు జ్ఞాపకం చేస్తున్నాను. మరణం భూమి మీదకి వచ్చింది.
మరణం. అందుకే అన్ని ఇష్టమే, అన్ని మానవుడికి కావాలి. కొత్త బట్టలు కావాలి, ఎయిర్ కండిషన్ కావాలి, ఫ్యాన్ కావాలి, మంచి సిస్టమ్ కావాలి, మంచి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, మంచి ఫర్నిచర్ కావాలి, మంచి కార్లు కావాలి, మంచి సెల్ ఫోన్స్ కావాలి, అన్ని కొత్తవి కావాలి. నీ మీదకి మరణం వస్తుంది అంటే, నీ మీదకి మరణం వస్తుంది, నువ్వు చచ్చిపోతావు అని అంటే అది మాత్రం వద్దు అంటావు. కానీ తప్పక వస్తుంది. ఉందో వెనకో ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాలి. మరణం ప్రతి ఒక్కరి మానవుడికి తప్పదు. పుట్టిన ప్రతి వాడు గిట్టగా తప్పదు, చావాలి. అయితే ఈ మరణం అయిపోయిన తర్వాత రెండవ రకమైన మరణం ఆత్మీయ మరణం. ఇక్కడ భూమి మీద చచ్చిపోతా మరణం అనగా ఈ శరీరాన్ని, ఈ ప్రాణ ఆత్మను విడిచిపెట్టి వెళ్ళిపోవడం. శరీరం ఇక్కడ ఉండిపోతే తీసుకెళ్ళి కప్పేస్తాం. దేవుడి లోపల శాశ్వతమైనది కాదు. మొదటి మరణం శరీరం నుండి ప్రాణాత్మను వెలిగేస్తుంది. శరీరంలో లేదు. నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ ఆ పరిస్థితిలో మనకు అర్థం కాదు. నాకే అర్థం కాలేదు. శరీరాన్ని విడిచిపెట్టి, భూలోకంలో విడిచిపెట్టి ప్రాణాత్మలు మాకు దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవ మరణం. మొదటి మరణానికి ముందు నువ్వు రక్షణ పొందితే ఈ రెండవ మరణం నీకు ఉండదు. రెండవ మరణం ఆధ్యాత్మికమైన మరణం. ఇది నువ్వు యేసు నుండి, దేవుని నుండి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు దేవుని నుండి వేరైపోయారు. దేవునికి వారి ముఖాన్ని చూపించుకోవడానికి భయం వేసింది. బికాస్ ఎందుకంటే వారు పాపం చేశారు. దేవుని సన్నిధికి రావడానికి కష్టమైపోయింది, వేరు పాటైపోయింది. రెండవ మరణం ఆత్మ సంబంధమైనటువంటి మరణం. మూడవ మరణం శాశ్వతమైన మరణం. ఈ రెండు ఎవరికైనా రావచ్చు, రాకపోవచ్చు. కానీ మూడవది ఎవరికి రాకూడదు. అది శాశ్వతం. ఇటర్నల్ డెత్, శాశ్వతమైన మరణం. అది ఏమిటంటే ఆ శాశ్వత మరణం యేసు ప్రభువును అంగీకరించకుండా నీవు ఈ భూలోకాన్ని విడిచిపెడితే అక్కడ రక్షణ పొందుతారులే, అక్కడ విమోచన పొందుతారులే అని నీవు అనుకుంటే పొరపాటే. నీవు నిత్య అగ్నిలో ఉంటావు. నీవు నిత్య అగ్నిలో ఉండకూడదు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. తెలుసా? అవకాశం ఇస్తాడు. నా తప్పులన్నీ ఒప్పుకోవాలి. అవకాశం ఇచ్చినప్పుడు ఒప్పుకోకపోతే దిక్కుమాలను సాగు వస్తాం. దిక్కుమాలను సాగు అంటే రోడ్డు యాక్సిడెంట్స్ లో, లేకపోతే ఇంకొక రకం ఎవరికి శరీరం తగ్గకుండా వస్తాం. నేనెవరు విమర్శించలేదు, మిమ్మల్ని చెప్తున్నా. దేవుడు ఇచ్చిన అవకాశంలో నీవు దాన్ని ఉపయోగించుకుని మారు మనసు పొంది, ప్రభా నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు నీతిమంతుని యొక్క మరణం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మూడు రకాల మరణం మానవుడిని వేధిస్తుంది. ఈ శరీర సంబంధమైన మరణం ఇది శాశ్వతమైనది కాదు. ఒకవేళ నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి భగవానుడు నీవు రక్షింపబడితే దేవుని దగ్గరికి వెళ్ళగలవు. రెండవది ఆత్మీయ సంబంధమైనటువంటి వేరుపాటు. నీవు ఒకవేళ దేవుడితో సరిగా సంబంధం లేకపోతే
దేవుని సన్నిధిలో మనం ఆయన మాట విని ఆయన మాట నమ్మి గెలిస్తే నీకు ఇంకా నరకానికి లేదు. ఆయన కోపాగ్ని ఉండదు. ఆయన నువ్వు నిత్య నరకం పొందకూడదనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇది చూడండి, మీరు ఏమైపోయారు? మీ అపరాధముల చేతను, పాపముల చేతను ఏమైపోయారు? చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం తెలుసా? హల్లెలూయా. ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడం కొరకు, మనల్ని తండ్రితో కూర్చుండబెట్టడం కొరకు, మన కొరకు ప్రత్యేకమైనటువంటి సంకల్పము కలిగి క్రీస్తులో నూతన సృష్టిగా మనల్ని తయారు చేసి క్రీస్తును సమీపస్తులుగా చేసి ఆయన ఈ 3వ మరణాన్ని మన మీద నుండి తుడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. మనము ఈ 3వ మరణం పొందకూడదని ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. గట్టిగా చెప్తా. హల్లెలూయా. పునరుద్ధానుడు యేసు, పునరుద్ధానుడు, పునరుద్ధానుడు యేసు, పునరుద్ధానుడు, పునరుద్ధానుడు యేసు, యేసు లేచాడు కనుక యేసులో నుండి మృతి పొందిన ప్రతి పురుషుడు ఏమవుతాడు? ఆ వాళ్ళు కూడా లేచుతారు. దేవునికి స్తోత్రం కలుగుతా. ఇప్పుడు దానికి టైం ఉంది. ఇప్పుడు అంటే కంగారు పడ్డాను, లేచిపోతారని అందరూ వచ్చేస్తారు. ఇప్పుడంటే మొదటి దశలోని 4వ అధ్యాయం 11 నుండి 18 వరకు ఉంటుంది. శబ్దంలో అక్కడ చూడండి, అందరికీ బాగుంది. వాటికి చదవండి. క్రీస్తునందు మృతి నొందిన వారు మొదట లేదును, ఆ మీదట సజీవుడమై నిలిచియుండువారు వారితో కూడా ఏకముగా ప్రభువు ఎదురుకొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడును. చెప్పబడి దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశం ఎలుగుతో
అందరూ రెప్ప పాటన పరలోకాన్ని పోతా మధ్య ఆకాశంలోకి చేసే దగ్గరికి గట్టిగా యెషయా 49వ వచనం 48వ వచనం. చాలా మంది కూడా చచ్చిపోకుండా బాగుంటుందండి. ఫస్ట్ పాయింట్ చెప్పినా చచ్చిపోకుండా ఉంటే ప్రాబ్లం. ఇప్పుడే ఇంతమంది ఉంటేనే మన దాయిగా చెప్పారు నీటి కొరత వచ్చిందన్న. ఒక భక్తుడు అంటాడు నరకంలో నుండి I want to plunder hell and fill heaven. నరకంలో నుండి ఆత్మను రక్షించి నరకంలో వెళ్ళకుండా వెళ్ళిపోవడం లేవడం రాడు వెళ్ళకుండా రక్షించి పరలోకాన్ని నింపాలి అన్నటువంటి సామకుడు ఎప్పుడు బ్రతికి ఉండలేడు. ఎప్పుడో ఒకప్పుడు చాలు. వెనకో ముందో హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు ముందో వెనకో వారి వారి అవసరం ప్రకారంగా ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాం మన ప్రయత్నించడం వెళ్ళిపోతాం. కీర్తన 68:20 మరణము తప్పించుట ప్రభువైన యెహోవా విషయం. ఎవరి విషయం? ఎవరి? పౌలు తెలుస్తున్నాడు నేను శరీరమందు ఉన్నాను క్రీస్తు కొరకే. శరీరమందు ఉన్నాను మాట్లాడటం లేదు. నేను చెప్పినా కూడా క్రీస్తు కొరకే. ఒకవేళ మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టినా క్రీస్తు దగ్గర దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. నా మట్టుకైతే వెళ్ళిపోవడం నచ్చినట్టు ఒకడమే నచ్చినట్టు. నేను శరీరం ఉంటానా ఆయన పని చేస్తాను. దేవుడి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడితో సమాధానపడితే నీకు ఈ మూడో మరణం తగ్గిపోతుంది. ఈ మూడో మరణం నీకు ఉండకూడదని దేవుడు ఉద్దేశించాడు. అందుకనే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఈ కొరకు నా కొరకు నా అందరి కొరకు మరణించి మరణాన్ని జయించి మరణాన్ని సమాధిలో ఉంచి సాతానుడు మరణములో సమాధిలో బండను అక్కడ ఉంచి బండను జయించి లేచి పునరుద్ధానుడుగా సజీవుడుగా ఆయన మరణాన్ని జయించి లేచాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక మనకు మరణం లేదు. మరణ శరీరము మహిమ శరీరము మహిమ శరీరము మరణానికి భయపడవలసిన పని లేదు. మరణం లోకానికి తీసుకొచ్చారు ఆదాములో. కానీ కడబడి ఆదా ఇంకా చాలా ప్రశ్నలు చూపించడానికి. కానీ కడబడి ఆదామైనటువంటి యేసు క్రీస్తు మన అపరాధములను మన పాపములను క్షమించి మనలను బ్రతికించాడు. మనకు సజీవులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 1 ఇక్కడ ఎవరైనా యేసును లేకుండా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150
ఈ మధ్య ఆ రక్షణలో పొందుకోవాలని, ఆ రక్షణలో బాల్యభావస్తులు బాల్యభావస్తులుగానే ఉండాలి అని అనుకుంటే నువ్వు ఇంకా యేసును అంగీకరించకపోతే దేవుడి రోజు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాస్తవం గారి జీవితం కూడా ఒక అవకాశంగా దగ్గర పెట్టాడు. యేసయ్య పునరుత్థానుడయ్యాడు, అది మొదటి అవకాశం మీకు ఇస్తున్నాడు. నీకు మూడవ మరణం వద్దు అనుకుంటే, నేను మూడవ మరణం రావద్దు, నేను ఇంతవరకు జీవించిన పాపపు జీవితం చాలు, ఈ రోజు నేను నా పాపపు జీవితం నేను సమాధి చేయగలుగుతాను, నేను మళ్ళా యేసు పునరుత్థానుడైనట్లుగా నేను కూడా ఈ పాప మరణాల నుండి నేను పునరుత్థానుడుగా లేచుతాను అన్నవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. నీకు సింపుల్ గా చెప్పాలంటే బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి.